సిబిఎస్ఈ 12వ తరగతి మార్కుల మూల్యాంకనంలో జరిగిన తీవ్ర అక్రమాలు గందరగోళంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ దీనిపై వెంటనే స్పందించి విద్యార్థులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫలితాల అక్రమాలపై ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడుతూ అధికారులను నిలదీస్తున్న దేశవ్యాప్త విద్యార్థులందరికీ కేటీఆర్ తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ అభినందనలు తెలిపారు. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు పారదర్శకత, న్యాయం కోసం ప్రశ్నించే పూర్తి హక్కు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు కోణాన్ని బయటపెట్టారు కేటీఆర్. ప్రస్తుతం సిబిఎస్ఈ మార్కుల గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థే 2019లో తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల తారుమారుకు కూడా కారణమని గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను అబాసుపాలు చేసిన అదే సంస్థ ఇప్పుడు కేవలం తన పేరు మార్చుకుని సిబిఎస్ఈ నుండి అంతకంటే పెద్ద కాంట్రాక్ట్ను దక్కించుకోవడం దురదృష్టకరం. ఫలితంగా ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఆ సంస్థ మరింత పెద్ద గందరగోళాన్ని సృష్టించింది అని కేటీఆర్ ఆరోపించారు. గతంలో తెలంగాణలో ఇలాంటి ఘోరం జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వేగంగా స్పందించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులను తక్షణమే పదవుల నుంచి తొలగించడమే కాకుండా గ్లోబరీనా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తప్పును చూస్తూ ఊరుకోలేదని, సంస్థను కోర్టుకు కూడా లాగిందని స్పష్టం చేశారు. ఆ చేదు అనుభవాలు కళ్ల ముందు ఉన్నప్పటికీ సిబిఎస్ఈ బోర్డు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ సదరు సంస్థ కోసం నిబంధనలను, విధి విధానాలను పదే పదే సవరించి మరీ కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. చేతగానితనానికి బహుమతులు ఇస్తూ జవాబుదారీతనం లేని ఇలాంటి కుళ్ళిన భ్రష్టు పట్టిన వ్యవస్థపై భారతదేశ భవిష్యత్తును నిర్మించలేమని కేటీఆర్ హితవు పలికారు. విద్యార్థులకు సాకులు చెప్పడం ఆపి తక్షణమే వారి ఫిర్యాదులను పరిష్కరించాలని, తప్పులను సరిదిద్ది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబిఎస్ఈ బోర్డును, కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు.